ఫస్ట్ వీక్ ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? నామినేషన్స్లో ఉన్నది తనుజ, సుమన్, ఇమానియల్, డిమాన్ పవన్, సంజన, రాము రాథోడ్, రీతు, ఫ్లోరా, సృష్టి. సో వీళ్ళు నామినేషన్స్లో ఉన్నారు. సో వీళ్ళలో ఓటింగ్ పర్సెంటేజ్ ఎవరికి ఎంత ఉంది అనేది క్లియర్ కట్గా చెప్తా. నైట్కి నైటే బీభత్సమైన ఓటింగ్, మన ఊహలన్నీ తలకిందులు అయిపోతాయి ఈ ఓటింగ్ రిజల్ట్ చూసిన తర్వాత. అరే ఇంత ఓటింగ్ పర్సెంటేజ్ వీళ్ళకి ఎట్లరా? ఎందుకంటే వీళ్ళు ఏం చేసిర్రా ఇంతగానము నెగిటివిటీ అవుతూ ఉంది. ఆ ఎపిసోడ్లోనేమో చాలా నెగిటివిటీ కనబడుతూ ఉంది, కానీ ఓటింగ్ రిజల్ట్స్ మాత్రం బీభత్సంగా ఉంది. భారీ ఎత్తున ఓటింగ్ పడుతుంది. మీరు ఊహించని కంటెస్టెంట్స్కి టాప్ లిస్ట్లో ఉన్నాడు. సో ఈ వీక్ ఎలిమినేట్ అయిపోయే కంటెస్టెంట్స్ వీళ్ళే పక్కాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఓటింగ్ పోల్ అనాలిసిస్ చూస్తున్నప్పుడు డెఫినెట్గా ఆ కంటెస్టెంట్కి ఓటింగ్ రిజల్ట్స్ పెరిగే ఛాన్సెస్ చాలా తక్కువ, కాంపిటీషన్ కూడా చాలా తక్కువ, చాలా లోలో ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళిద్దరు ఎవరు అనేది క్లియర్గా చెప్తా. ఓటింగ్ రిజల్ట్స్ గురించి మాట్లాడతా, ప్లస్ ఎపిసోడ్కి సంబంధించిన లైవ్ నడుస్తూ ఉంది. ఆ లైవ్లో కూడా ఏం జరుగుతుంది ఏంటనేది చాలా ఇంపార్టెంట్ విషయాలు ఈ వీడియోలో మాట్లాడతా. వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. డెఫినెట్గా కొన్ని వీడియో ప్రూఫ్స్ చూపిస్తా. ప్లస్ రీతు చౌదరికి హెడ్ ఇంజరీ అయింది కదా, ఆ ఇంజరీ ఎట్లా అయింది అసలు, దానికి సంబంధించిన క్లియర్ కట్ వీడియో ప్రూఫ్ ఒకటి ఈ వీడియోలో చూపిస్తా. సో మీరు షేక్ అయిపోతారు అంతే. సో సోదంతా పక్కన పెట్టి వీడియోలోకి వెళ్తే టాప్ 1 పొజిషన్లో తనుజ పుట్టస్వామి, ఈవిడ బీభత్సమైన ఓటింగ్ ఉంది. సో నా అనాలిసిస్ ఏంటంటే తనుజ గారు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ప్లస్ సోషల్ మీడియాలో ప్లస్ ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా పరిచయమైన వ్యక్తి. సో సీరియల్స్లలో ఆవిడ చాలా ఫేమస్ యాక్ట్రెస్. సో కాబట్టి డెఫినెట్గా ఫ్యామిలీ ఆడియన్స్ చాలామంది చూస్తూ ఉన్నారు. ఆవిడ చాలా ఫేమస్ పర్సనాలిటీ కాబట్టి మేబీ ఇంత ఓటింగ్ పర్సంటేజ్ పడుతుందేమో అనేది నా ఒపీనియన్. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే బిగ్ బాస్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ పిఆర్స్ని అరేంజ్ చేసుకుని వచ్చారు. సో పిఆర్స్కి సంబంధించిన స్పెషల్ వీడియో ఒకటి చేస్తా. ఎందుకంటే అందరూ కూడా పిఆర్స్ టీం గట్టిగా వర్క్ చేస్తారు, మామూలు కాదు. ఆఖరికి అగ్ని పరీక్ష నుంచి వచ్చిన కామనర్స్ కూడా పిఆర్స్ని సెట్ చేసుకుని వచ్చారు. సో దానికి సంబంధించిన వీడియో నెక్స్ట్ వీడియోలో చేస్తా. సో అయితే ఈవిడ కూడా అరేంజ్ చేసుకునే వచ్చారు, దాంట్లో నో డౌట్. ఎందుకంటే వచ్చే కామెంట్లు చూస్తూ ఉంటే ప్రతిదీ చూస్తూ ఉంటే క్లియర్గా అర్థమైపోతుంది మనకు. సో కాబట్టి ఈవిడకు ప్లస్ ఎపిసోడ్లో కూడా నిన్న జరిగిన ఎపిసోడ్లో సో తనుజ గారిని ఆల్మోస్ట్ అందరూ కూడా కామనర్స్ టార్గెట్ చేసినట్టుగానే ఉంది. సో నా ఒపీనియన్ ఏంటంటే తనుజ గారు ఉమెన్ కార్డు వాడారు అది ఇది అని కొంతమంది రివ్యూవర్లు చెప్తా ఉన్నారు. ఉమెన్ కార్డు ఎక్కడ వాడారు? ఇప్పుడు ఒక వీడియో చూపిస్తా చూడండి మీరు తనుజది. సో ఇక్కడ ఆయన ఏమన్నాడు, మాస్క్ మ్యాన్ తనుజని ఏమన్నాడు ఒకసారి చూడండి. బాడీ లాంగ్వేజ్ మీ మాటే బాలేదు, నా బాడీ లాంగ్వేజ్ గురించి నా మాటల గురించి మీరు మాట్లాడారు. సో చూసారు కదా మాస్క్ మ్యాన్ తనుజని అన్నది. ఆవిడ ఎందుకు ఫీల్ అయిందంటే మీ బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా లేదు, మీరు చూసుకోండి అంటే. ఎట్లా అంటే ఒక యారగెన్స్గా మీరు చూసుకోండి, అసలు మీరు మీ వాలకం ఎట్లా ఉందో తెలుసా, మీరు ఎట్లా మాట్లాడుతారో తెలుసా అన్నట్టుగా. మామూలుగా చెప్తే ఓకే, మీ బాడీ లాంగ్వేజ్ బాగాలేదండి, మీరు కొంచెం మంచిగా మాట్లాడట్లేదండి అని చెప్తే అది వేరే పద్ధతి. ఒకసారి చూసుకొని నువ్వు నీ వాళ్ళకు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందని, నువ్వు నీ బాడీ లాంగ్వేజ్ ఏందది, పద్ధతి లేదు పాడలేదు అని అంటే ఎవరికైనా ఈవెన్ జెంట్స్కే కొంచెం ఇన్సల్ట్గా అనిపిస్తుంది అంతమందిలో. సో అది దట్టు నేషనల్ టెలివిజన్లో ఆ మాట అంటే ఉమెన్కి తప్పకుండా ఎవరికైనా ఆ ఫీలింగ్ వస్తుంది. అరే నన్ను ఇంత అన్నారు ఏంది, అంత బ్యాడా నేనేమన్నా, ఇది ఎట్లా బయటికి పోర్ట్రేట్ అవుతుంది, అరే ఈ అమ్మాయి ఏందిరా ఇట్లా అన్నట్టుగా పోతుంది. ప్లస్ ఆ మాట అనడమే కాకుండా ఇంకేమన్నాడు ఆయన, అన్నం వండడం మంచిగా వండడం కరెక్ట్ కాదు, పెట్టే అన్నపూర్ణ లక్షణాలు కూడా ఉండాలి అని అంటే. అన్నపూర్ణ లక్షణాలు అంటే ఏంటి మరి? అంటే ఆవిడకి పెట్టాలని ఉద్దేశం లేదా? అదేమన్నా ఆవిడ ఇంట్లోకి వెళ్ళి ఇస్తుందా? బిగ్ బాస్ ప్రాపర్టీ కదా, వండమంటే వండుతుంది పెట్టేస్తుంది. సో దానికి అన్నపూర్ణ లక్షణాలు లేవు అని అంటే అది ఎట్లా అంటే ఇప్పుడు వండి పెట్టేవాడికి తెలుస్తుంది అనమాట ఆ బాధ. ఇది బాగాలేదు అది బాగాలేదు అంటే బాగాలేదు తర్వాత సంగతి, అసలు ఆ లక్షణాలే లేవు అంటే నీకు పెట్టే అన్నం పెట్టే లక్షణాలు లేవు, నీకు దానం చేసే గుణం లేదు, లేదంటే నీకు నలుగురు కడుపు నింపే ఆ పద్ధతులే లేవు నీ దగ్గర, ఆ సాంప్రదాయం లేదంటే ఎవరికైనా మండుతుంది. డెఫినెట్గా ఆవిడ ఏడ్చిన దాంట్లోనైతే నాకైతే 100% ఆవిడకి సపోర్ట్ చేయాలనిపిస్తుంది. సో ఎందుకంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ అట్లుంది కాబట్టి నలుగురు కామనర్స్ అందరూ కూడా ఎగబడి, ఇప్పుడు మాస్క్ మ్యాన్కి అవసరం లేదు అక్కడ ఆయన నామినేషన్ వచ్చి ఉంటే ఆయన వచ్చి మాట్లాడితే బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే కామనర్స్ ఏంటంటే నామినేషన్ ప్రాసెస్, దీంట్లో ఏదో ఒకటి మాట్లాడాలి ఖచ్చితంగా, మాట్లాడకపోతే మనము డౌన్ అయిపోతాము. లేదంటే మీరు ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ పల్లవి ప్రశాంత్ నామినేషన్స్ వచ్చినప్పుడు ఫైర్ అయ్యేవాడు, ఎక్కడ లేని ఉక్రోషం అంతా వచ్చేది. సో అట్లా వీళ్ళు కూడా ఏదో నామినేషన్స్ అనేది కంపల్సరీగా చూపిస్తారు, ఇది మనం కంటెంట్ ఇవ్వాలి అన్నట్టుగా
బిహేవ్ చేస్తున్నట్టుగా అయితే క్లియర్ కనపడుతుంది అక్కడ. సో అయితే మొత్తానికి అయితే తనుజ గారికి టాప్ ప్లేస్లో ఉన్నారు. ఆవిడని ఎంత ఇన్సల్ట్ చేసినా కానీ దూసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఆవిడకున్న పర్సంటేజ్ ఏంటంటే 23.5% ఆవిడకు ఓటింగ్ పర్సంటేజ్ ఉంది అందరిలోకెల్లా. సో టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నారు. మీరేమనుకుంటారు కామెంట్ చేయండి ఆవిడ గురించి. నెక్స్ట్ పోతే సుమన్ శెట్టి ద ఇన్నోసెంట్ ఇన్ ద వరల్డ్ అనిపిస్తుంది సుమన్ శెట్టిని చూస్తే. ఎందుకంటే మరీ ఇంత అమాయకుడు ఏంట్రా, పాపంరా, ఈ చిల్లర హౌస్లో ఇమడలేడురా, ఇలాంటి మంచి మనిషికి ఈ హౌస్ కరెక్ట్ కాదురా అనే ఫీలింగ్ వస్తుంది నాకైతే. బట్ ఆయన గురించి ఒక వీడియో చూపిస్తా చూడండి. ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్లో చాలామంది అన్నారు, ఆల్మోస్ట్ నాకు కూడా ఆ ఫీలింగ్ వచ్చింది, ఈయన ఏం ఆడగలుగుతాడు, నడవడమే నిమ్మలంగా నడుస్తూ ఉన్నాడు, ఈయన అసలు ఆ గేమ్ ఆడగలడా అనిపించింది. ఒకసారి ఆ వీడియో చూడండి. సో చూసారు కదా, టాస్క్ పెట్టారు ఫ్లోరా సైనికి ఆయనకిద్దరికి ఆ రింగ్లో నుంచి వెళ్ళి నామినేషన్ ఆ టాస్క్. ఎంత స్పీడ్కి వెళ్ళారు ఆయన, అసలు మామూలు అనిపించలే. ఫ్లోరా సైని గారే అల నుంచి వచ్చి ఆవిడే క్లాప్స్ కొడుతుంది. అరే ఈయన ఏంట్రా ఇంత స్పీడ్కి వెళ్ళిపోయాడు, ఇంత బాగా యాక్టివ్గా ఉన్నాడు ఏంట్రా అని అనిపించింది. అక్కడున్న కంటెస్టెంట్స్ అందరూ కూడా లేచి చప్పట్లు పెట్టారు. అంటే ఒక మనిషిని చూసి జడ్జ్ చేయొద్దు మనం, వాళ్ళు ఎట్లా ఉంటారు ఏంది అనేది మనకు తెలియదు. ప్లస్ అక్కడ ప్రియా కూడా కిచెన్ దగ్గర మీరు ఎట్లా ఏంది అన్నట్టుగా అడిగితే మీరేం ఓపెన్ అప్ అవ్వట్లేదు అని అంటే, నేను ఎట్లా ఉంటాను ఏందో ఎందుకురా అన్నట్టుగా అసలు క్యూట్గా, చాలా క్యూట్గా సూపర్ నచ్చాడు సుమన్ శెట్టి. ఎందుకంటే ఇలాంటి మంచోడు ఉండాలి సమాజానికి ఒక్కడన్నా. అందరూ గాలి గందరగోళం చేసేటోళ్ళు ఉంటే వేస్ట్ అయిపోద్ది. కాబట్టి ఈ హౌస్లో ఉన్న మంచోడు ప్లస్ నాకు అనిపించిన ఇప్పటివరకు గుడ్ ఇంప్రెషన్ ఉందంటే సుమన్ శెట్టి గారి మీద సూపర్ అంటే సూపర్. ఆయనకు 21.7% ఓటింగ్ ఉంది. 21.7% ఓటింగ్. సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అస్సలు లేదు సుమన్ శెట్టి గారు. సో అదనమాట. నెక్స్ట్ పోతే ఇమ్మానియల్, జబర్దస్త్ ఇమ్మానియల్ ఎట్లా అంటే చాలా ఇంటెలిజెంట్, కామెడీ ప్లస్ ఇంటెలిజెంట్ అట్లా అనిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎంత తెలివిగా చెప్తున్నాడంటే, నిన్న ఒక పనిష్మెంట్ అని ఏదో గుడ్డు పోయిన తర్వాత ఎవరిని సంజన గారిని లోపల రావద్దు అని చెప్పి కామనర్స్ వచ్చి డైలాగులు పెట్టారు. అక్కడ వీళ్ళకి అసలు కామనర్స్కి గింత కూడా బుర్ర లేదని అనిపిస్తుంది కొన్నిసార్లు. ఆల్రెడీ తప్పు చేసింది సంజన గారు అయితే సంజన గారి ప్లేట్ని ఇంకా మిగతా టెనెంట్స్ని కడగమని చెప్తా ఉన్నారు. ఆవిడ తప్పు చేసిన ఆవిడేమో సైలెంట్గా ఉండాలంట, ఆవిడ తిన్న ప్లేట్ని టెనెంట్స్కి అడగాలంట. గింత బుర్ర ఉందా అసలు? ఏమన్నా ఆ పనిష్మెంట్ ఇచ్చే ఇదేనా? నాకైతే అర్థం కాలే. అక్కడ ఇమ్మానియల్ మీకు పనిష్మెంట్ ఇచ్చే రైట్ ఉందా అని అడగగానే అందరి మొహాలు తెల్ల మొహాలు పనిష్మెంట్ కాదు శ్రీజ, మేము ఏంటది ఆ యాక్సెస్ కొంచెం టఫ్ చేస్తున్నాం అని చెప్తుంది, ఇంట్లోకి రావద్దని సో చెప్పింది. బట్ ఇమ్మానియల్ చాలా ఇంటెలిజెంట్ ఫెలో, ఎక్కడ ఏం మాట్లాడాలి ఏంది అనేది క్లియర్ కట్గా ఆయనకు ఒక పర్స్పెక్టివ్ ఉంది. ఒక టఫెస్ట్ కాంపిటేటర్ అయితే అవుతాడు తప్పకుండా. సో ఇప్పటివరకు అయితే సో ఆయనకున్న పర్సంటేజ్ ఎంత? 16.9 ఉంది, సంథింగ్ 17% అనుకోండి. సో ఆయనకు ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఉంది. ఈయన కూడా ఆల్మోస్ట్ సేఫ్ పొజిషన్లోనే ఉన్నాడు. సో ఇమ్మానియల్ గారికి సంబంధించిన ఒక వీడియో చాలా వైరల్ అవుతా ఉంది. అదేంటి అంటే, మాస్క్ మ్యాన్ని గుండంకులు అని అన్నాడు, అంత డిస్రెస్పెక్ట్గా ఎట్లా అంటాడు అని చాలామంది అంటా ఉన్నారు. ఇక్కడ ఒక వీడియో ప్రూఫ్ చూపిస్తారు చూడండి మీరు, ఆయన ఎందుకు అన్నాడు. అది రెడ్ ఫ్లవర్ కూడా మాట్లాడుకున్నారు. రెడ్ ఫ్లవర్ గుండంకుల్. సో చూసారు కదా, అదనమాట. ఫస్ట్ అక్కడ మాస్క్ మ్యాన్ ఆయనని ఏమన్నాడు, రెడ్ ఫ్లవర్ అనుకుంటున్నారు అని అన్నాడు. అంటే ఎరుపు అనుకుంటున్నారు అని అన్నప్పుడు అప్పుడు ఇమ్మానియల్ ఓ అవునా అయితే గుండంకులు, ఓకే గుండంకులు అన్నట్టుగా అన్నాడు. సో అంతకుముందు కూడా అన్నాడు ఓకే. నాకైతే అక్కడ ఇమ్మానియల్ తప్పు ఏం లేదు అని అనిపించింది. బట్ మాస్క్ మ్యాన్ ఇచ్చిన ఒక యాక్షన్కి ఇమ్మానియల్ రియాక్షన్ ఇచ్చాడు, కానీ మాస్క్ మ్యానే ఇమ్మానియలే ఫస్ట్ అనలేదు ఆయనని గుండంకులని. సో అది ఒక క్లారిటీ అనమాట, అక్కడ ఆయన తప్పు చేసినట్టయితే కాదు. సో అది అనకపోయినా కానీ ఇమ్మానియల్ అయితే పెద్దగా అనాలని ఇంటెన్షనల్గా అన్నట్టుగా అయితే లేదు అక్కడ. నెక్స్ట్ పోతే డీమాన్ పవన్ ఎలిమినేట్ అవుతాడు. ఎందుకంటే ఏం మాట్లాడతలేడు డీమాన్ పవన్. ఏంద్రా టాస్క్లు బాడీ ఒకటి ఉంది కానీ మ్యాటర్ ఏం లేదు, అంతగా యాక్టివ్గా లేడు, ఏ గొడవలలో పోతలేడు, లేకపోతే ఏం చేస్తలే అంటే గొడవకు పోతున్నాం గొడవలో పోతున్నా అంటారు, గొడవకు పోకపోతున్నాం గొడవ పడట్లేదు అంటారు. సో బిగ్ బాస్ హౌస్లో ప్రతిదీ గొడవ పెట్టుకున్నా దానికి ఒక కారణం ఉండాలన్నమాట.
10% ఓటింగ్ ఉంది. నాకేంటంటే ఈయనకు ఓటింగ్ 10% ఎట్లా వచ్చిందంటే, సపోజ్ ఆయనకు ఫ్యాన్స్ ఉండొచ్చు, లేదంటే ఆయనకు నచ్చిన వాళ్ళు ఉండొచ్చు. నా అనాలిసిస్ ఏంటంటే ఈ కామనర్స్ ఓటింగ్ అంతా కూడా డిమాండ్ పవన్కే పడుతుందేమో అనేది నా ఇంటెన్షన్. ఎందుకంటే కామనర్స్లో ఎవ్వరు నామినేషన్స్లో లేరు కాబట్టి శ్రీజ కానీ, మనీష్ కానీ, మాస్ మ్యాన్ కానీ వీళ్ళందరూ కూడా కామనర్స్ సపోర్ట్ చేద్దామని అనుకున్న వాళ్ళు. సో ఈయనకు ఓటేస్తున్నారేమో, అందుకే ఈ పర్సెంటేజ్ ఉంది. మొత్తానికి అయితే సేఫ్ పొజిషనే. నెక్స్ట్ పోతే సంజన గారి ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత ఉంది, ఏంది, ఆవిడ పరిస్థితి ఏంది అనేది చాలామంది డౌట్. ఆవిడ ఉంటుందా, పోతుందా, ఏంద్రై తలకాయ నొప్పి అనేది చాలామంది అనుకుంటా ఉన్నారు. సంజన గారి గురించి నా అభిప్రాయం ఏంటంటే, సంజన లాంటి కంటెస్టెంట్ డెఫినెట్గా బిగ్ బాస్ హౌస్లో ఉండాలి. ఎందుకంటే ఏదో చేస్తూ ఉంది, తర్వాత వెళ్ళి సైలెంట్గా ఉంటుంది, ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాము అన్నట్టుగా. డెఫినెట్గా ఆవిడ ఇంటెన్షనల్గానే చేస్తూ ఉంది, అది కామన్. ఎందుకంటే కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది ఆవిడ. బట్ నా అనాలిసిస్ ఏంటంటే, గుడ్ బ్యాడ్ ఏదో ఒకటి కానీ ఆవిడైతే డెఫినెట్గా కంటెంట్ ఇస్తుంది. ఆ కంటెంట్ ఇవ్వడం అనేది బిగ్ బాస్ హౌస్లో చాలా అవసరం. ఏది చేయకుండా టాస్క్లు ఆడకుండా, లేదంటే ఏది మాట్లాడుకోకుండా సైలెంట్గా కూర్చుంటే ఇంకా ఉపయోగం ఏముంది? సో ఏదో ఒకటి నీ చేతనైన వరకు చేయాలి కదా. సో ఆవిడ లేకపోతే ఈ 2 days 3 days ఎపిసోడ్ కంటెంట్ ఏముంది చెప్పండి. ఇక ఒకవేళ ఆవిడ గుడ్డు తినలేదు, లేదంటే ఇంకా టాయిలెట్లో ఆ షాంపూలు అవి ఇవి తీసింది, లేదంటే సరిగ్గా పెట్టింది, కంటెంట్ ఏముంది? అక్కడ ఏం చేయకుంటే ఆవిడ కంటెంట్ ఏముంది? ఇంకా వీళ్ళు ఏమైనా ఎరగదీసి పొడి చేసేలాగున్నారా? ఎవరు లేరు కదా. సో డెఫినెట్గా నాకైతే ఓకే అనిపిస్తుంది. ఇప్పుడే జడ్జ్ చేయలేం, ఆవిడని ఇంకా 2-3 weeks చూస్తే మనకు అర్థమవుతుంది ఆవిడ ఏంటి అనేది. సో జనాలు కూడా అట్నే కనెక్ట్ అయ్యారు. ఆవిడకైతే ఇప్పటి వరకు 8% ఓటింగ్ ఉంది. 8% ఓటింగ్ ఉంది. సో పాజిటివ్ నెగిటివ్ కొంతమంది జనాలు అయితే ఆవిడ కనెక్ట్ అయ్యారు. ప్లస్ ఈవిడ ద మోస్ట్ ఇప్పుడున్న వాళ్ళందరిలోకి వెళ్ళా ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నది ఈవిడకే. 2.3 million ఫాలోవర్స్ ఉన్నారు. 2,30,00,000 మంది ఉన్నారు ఈవిడకి. సో అంతమందిలో ఓటింగ్ తప్పకుండా వేస్తారు కదా ఎంతో కొంతమంది. సో వాడికైతే ఓటింగ్ పడుతుంది, అదనమాట. అయితే ఈవిడకి సంబంధించిన ఒక వీడియో చూపిస్తుంది చూడండి. అక్కడ మీరు చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారు. సో శ్రీజని నీలాంటి వాళ్ళతోటి మాట్లాడడం నాకు ఇష్టం లేదని అంటే, శ్రీజ కొన్నిసార్లు ఏదో అతి చేస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే అరే అగ్ని పరీక్షలో నన్ను ఫేమస్ తోపు తురుము అన్నారు, ఇక్కడ కూడా నేను రెచ్చిపోవాలి అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. ఈవిడ ఎవరి గురించి మాట్లాడుతున్నావు అంటే, మాకేంటి ఐడెంటిటీ లేదా అని అంటే దాని అర్థం ఏంటంటే, నేను ఇక్కడ కంటెంట్ ఇవ్వాల్సిన అంత అవసరం ఏంది, నాకు పాపులారిటీ లేదా, నేను ఏమన్నా కామన్ మ్యాన్నా, నేను ఆల్రెడీ హీరోయిన్ని, చాలా సినిమాలు చేసిన సెలబ్రిటీని, నాకు కంటెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అనేది ఆవిడ ఉద్దేశం అనమాట, వాంటెడ్గా. సో ఆవిడ డెఫినెట్గానైతే టాస్క్ పరంగా చేస్తుంది. కానీ ఈవిడ అన్నదైతే నాకు నచ్చలేదు. నీలాంటి వాళ్ళతో మాట్లాడొద్దంటే, ఆవిడ ఎంతో కొంత డిగ్నిటీ ఉంది ఆవిడకి, మ్యారీడ్ ఉమెను. సో అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే శ్రీజ కుర్రకారు ఓవర్గా ఏదో పిల్ల బచ్చా మాటల్లాగా అనిపిస్తుంది కొన్నిసార్లు. సో అదనమాట. నెక్స్ట్ రాము రాథోడ్. సో ఈయన చాలా కూల్ అండ్ కామ్, చాలా మంచి వ్యక్తిలాగా ఉన్నాడు ఇప్పటివరకు చూసినంత వరకు. ఆయన పని ఏదో ఆయన చేసుకుంటా ఉన్నాడు. ఆ గిన్నెలు ఆ బట్టలు ఉతికే దగ్గర ఆయన టాస్క్ ఆయన కంప్లీట్ చేశాడు. తర్వాత అక్కడ ఏదో క్యారేజ్ వస్తే వీళ్ళు కొద్దిగా ఓవర్ యాక్షన్ చేశారు. అక్కడ ఆయన చేసిన పెద్ద తప్పేం లేదు. మీరు తినొద్దామో, మాకేమైనా టాస్క్ వస్తుంది, మళ్ళీ పనిష్మెంట్ వస్తుంది అని ఆయన చెప్తే, వీళ్ళు ఏదో మాకు మా నోటి కాడు కూడా లాగేసుకున్నాం అని గాలి గందరగోళం చేశారు. అది నాకు నచ్చలేదు. ప్లస్ మనీష్ ఏంటో మరి రాము రాథోడ్ మీద అంత పడి ఏడుస్తూ ఉన్నాడు. నువ్వు ఒక ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకొని యాక్టింగ్ చేస్తున్నావు, నువ్వు ఫేక్ అంటే మీరు ఒక ఇన్నోసెంట్ ఫేస్ వేసుకొని పెట్టుకుంటారు కెమెరాల ముందు, ఏదేదో వేస్తుండ్రు, గిమిటీ చేస్తున్నారు, సింపతి కార్డ్ ఆడుతున్నారు. నేను ఈ మాట నమ్మనన్నా. మనిషి ఓకే, బట్ ఏం చేయకుండా ఊకినే ఫేక్ అంటే ఏందది? ఆయన ఏమన్నా గొడవ పెట్టుకున్నాడా, లేదంటే ఎవరినన్నా ఇదిగా అనవసరంగా మాట్లాడిండా, వేరే మాట్లాడిండా, ఈయనతోటి ఏమైనా గొడవ పెట్టుకుండా? ఏం లేదు కదా, సైలెంట్గా ఉన్నది. ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, లైవ్ చూసిన వాళ్ళకి కూడా అర్థమవుతుంది. రాము ఈజ్ గుడ్ పర్సన్. సో ఆయనకున్న ఓటింగ్ పర్సెంటేజ్ 7%. 7% ఓటింగ్ ఉంది. నెక్స్ట్ రీతు చౌదరి. సో రీతు చౌదరికి నిజంగా అది హెడ్ ఇంజురీ తనుజ వల్ల జరిగిందా అనేది చాలామంది డౌట్. ఒకసారి వీడియో చూడండి. సో మీరు ఇక్కడ చూస్తే రీతు వెళ్తూనే ఫస్టే ఆవిడ కింద పడిపోయింది. అక్కడ సైడ్కున్న రాడ్కి తాకింది ఆవిడ హెడ్.
తాకి కింద పడిన తర్వాత తనుజ ఆవిడ దగ్గర నుంచి వెళ్ళింది. ఆవిడ హెడ్కి తన కాలు కూడా తాకలేదు. క్లియర్ కట్గా మీరు జూమ్ చేసి కూడా చూపిస్తున్నా చూడండి. క్లియర్ కట్గా ఆవిడ కాలు కూడా తాకలేదు. ఆవిడకి కాలు తాకే లోపే ఆవిడ ఆల్రెడీ ఇట్లా హ్యాండ్ పెట్టేసుకుంది హెడ్ మీద. సో అది క్లియర్ కట్ ఎవిడెన్స్ అనమాట. సో అదేదో ఆవిడ ఏంటి నువ్వు నీ వల్లనే నాకు తాకింది అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటే నాకైతే నచ్చట్లేదు తనుజ గారి మీద రీతు. ఎందుకంటే తనుజ గారు అడిగింది ఏంది, అరే ఇప్పుడు హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఆవిడ వెళ్ళిపోతుంది కాబట్టి మేబీ నాది తలుగుండొచ్చు. సో కాబట్టి తర్వాత మళ్ళీ చెప్పేది ఎందుకు, ఇప్పుడే చెప్తే బాగుంటుందని డైరెక్ట్గా అడిగింది ఆవిడ కాలు తాకితే ఇక్కడ హెడ్ కట్టి ఇంజూరీ అవుతుంది నాకు అర్థం కాదు. గోరు తాకితే బ్లడ్ వస్తుందా, అక్కడ రాడ్ తాకింది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది మిస్అండర్స్టాండింగ్. తనుజ తప్పు అయితే ఏం లేదు అక్కడ. సో రీతు నెక్స్ట్ ఈవిడకున్న పర్సెంటేజ్ అయితే 6.6%. నెక్స్ట్ ఫ్లోరా సైని అండ్ సృష్టి వర్మ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ వీక్. మోస్ట్లీ నా గట్ ఫీలింగ్ ఏంటంటే ఫ్లోరా సైని గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఫెయిర్ ఎనఫ్ ఆవిడకి ఓటింగ్ పర్సంటేజ్ లేదు, ప్లస్ ఆవిడకి ఆడియన్స్ కనెక్షన్ లేదు, ఆవిడకి తెలుగు కూడా మాట్లాడడం చాలా ఇబ్బంది అవుతుంది, ఆవిడ టాస్కులు కూడా పెద్ద పర్ఫార్మెన్స్ చేసినట్టుగానైతే అనిపిస్తలేదు, ప్లస్ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కూడా ఆవిడకి లేవు. ఈ హౌస్కి ఆవిడ సరి అయింది కాదు అనేది నా ఒపీనియన్. మోస్ట్లీ ఎలిమినేట్ అయితే ఫ్లోరా సైన్ గారు ఎలిమినేట్ అవుతుండొచ్చు. సో ఎందుకు సృష్టి ఎలిమినేట్ కాదు అని అంటే ఆవిడ డ్యాన్సరు, కొరియోగ్రాఫరు, ముందు డ్యాన్స్లు వేయాలి, ఆగమాగం చేయాలి, కొరియోగ్రఫీ చేయాలి. ఆవిడను పంపిస్తే అప్పుడే ఎంటర్టైన్మెంట్ ఏముంది అక్కడిగా. ఫ్లోరా గారిని పంపిస్తే ఏమైనా నష్టమా? ఏం నష్టం లేదు. కాబట్టి డెఫినెట్గా ఫ్లోరా గారే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. వీళ్ళకున్న పర్సంటేజ్ 2.8%, 2.1% వీళ్ళకున్నది. జస్ట్ కొద్ది డిఫరెన్స్లోనే ఉన్నది. సో ఇది నిన్న నుంచి ఈరోజు ఈ టైం వరకు ఉన్న ఓటింగ్ రిజల్ట్స్. సో అదనమాట. మీరు ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి. ఇది ఓటింగ్ రిజల్ట్స్. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.